హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్లో మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి పోతున్నాం. చాక్లెట్ అనగానే నోట్ల నోరు ఊరుతుంది కదా. సందు దొరికితే దుకాన్కో బేకరీకో పోవుడు, 2-3 చాక్లెట్లు కొనుడు, మస్తున్నాయని ఇక తినుడు. అంతేగాని ఎప్పుడైనా ఆలోచించినామా ఇది ఏడ తయారవుతుంది, ఎట్లా తయారవుతుంది? ఈరోజు అది మొత్తం మీకు నేను చూపిస్తా. ఇగో ఈడ కనిపించేటివి మనం అనే బ్రాండ్ వాళ్ళు తయారు చేసిన చాక్లెట్లు ఇవి. ఈడ మన కళ్ళ ముంగట్నే చాక్లెట్లు, కేకులు, మఫిన్స్, పేస్ట్రీలు ఇట్లా మస్తు రకాలు తయారు చేస్తారు. వీళ్ళు చాక్లెట్లు తయారు చేసే కోకో గింజలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తడికలపూరి గ్రామంలో 1500 ఎకరాలలో 100 మంది రైతులతో కలిసి వీటిని పండించి ఇక్కడ తీసుకొచ్చి మన కోసం తయారు చేస్తారంట. వీళ్ళ స్పెషల్ ఏంటంటే ఏ రైతు పొలం నుండి గింజలు తీసుకొచ్చి చాక్లెట్లను తయారు చేస్తారో ఆ కంప్లీట్ డీటెయిల్స్ ప్రతి బాక్స్ మీద ఉంటుంది. ఇక్కడ దాదాపు 300 ప్రోడక్ట్స్, 45 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయంట. ఇవన్నీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మార్కెట్లో ఉన్న చాక్లెట్లకి ఈడ మనంలో ఉన్న చాక్లెట్లకి ఫరక్ ఏంటంటే మనం ఏం తింటున్నామో మన కళ్ళ ముందే తయారు చేస్తారు. చాక్లెట్ అనగానే ఫ్రిడ్జ్ నుండో సూపర్ మార్కెట్ నుండో రాదు. చాక్లెట్ ఒక చెట్టు మీద నుంచి వస్తుంది అని వీళ్ళు మనకి చూపించడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని చాక్లెట్ కార్ఖానా అంటారు. ఎందుకంటే ఇది చాక్లెట్ తయారీ కేంద్రం. ఏడ కూసున్నా, ఏడ నిలబడ్డా, ఏడ చూసినా కూడా చాక్లెట్ తయారీ దాని కళ కనిపిస్తుంది. గింజ నుండి చాక్లెట్, ఆ చాక్లెట్ నుండి కంప్లీట్ ప్రిపరేషను ఇలా మనం చూడొచ్చు. మన కళ్ళ ముందే ఎట్లా తయారు చేస్తారు, దాని ప్రాసెస్ ఏంది, అది మొత్తం క్లియర్గా చూడడానికి వీళ్ళు ట్రై చేసిండ్రు. ఇక నిజం చెప్పాలంటే బయటతో కంపేర్ చేస్తే ఈడ చాక్లెట్లు మాత్రం మస్తు పైసలు ఎక్కువ. ఏ కెమికల్స్ కలపకుండా మన కళ్ళ ముందే ఆ ప్రాసెస్ అంతా చూపించుకుంటా మన ముందే మనకి ఇష్టం ఉన్నట్టు తయారు చేసి వాళ్ళు ఇస్తారు కాబట్టి జర బయటతో కంపేర్ చేస్తే ప్రైస్ ఎక్కువనే ఉంది. ఇక మనం ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీస్తోనో ఆరాంగా కూర్చొని తినడానికి కూడా ఇక్కడ కెఫే ఉంది. ఇగో ఇవి మనం చాక్లెట్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.